హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేకాక మీకు ఇష్టమైన శ్రీ విద్య పబ్లికేషన్ పుస్తక రచయితని. ఏపీ డిఎస్సి, మెగా డిఎస్సి, ఒక దగా డిఎస్సి అన్న చందంగా విద్యార్థుల మెదడులో పూర్తిగా ప్రశ్నల వర్షం కురుస్తూ ఉంది. అది కూడా సమాధానం లేని ప్రశ్నలతో. లక్షల కుటుంబాలు మరియు ఇందుకైనా ఇన్ని సంవత్సరాల నిరీక్షణ, దాదాపు ఒకసారి డిఎస్సి పోగొట్టుకున్న వారందరూ కూడా అంటే 10 సంవత్సరాలు, అంటే 10 సంవత్సరాలుగా ఏర్పడిన నిరీక్షణ దీనికోసమైనా మేము మా ఊర్లు వదిలి రూములు తీసుకొని అద్దె గదుల్లో ఉంటూ రెంట్లు కట్టుకుంటూ ఖరీఫ్ పాయింట్లలో ఖరీదు తెచ్చుకుంటూ మరియు స్టడీ హాళ్లలో మరియు లైబ్రరీలలో తెలుగు అకాడమీ పుస్తకాలతో కుస్తీ పడుతూ మరియు అదేవిధంగా ఆన్లైన్ కోర్సులు తీసుకుంటూ బాగా చదివే ప్రయత్నం చేస్తూ ఉంటే అప్పుడు మెగా డిఎస్సి, ఇప్పుడు మెగా డిఎస్సి అని ఏదో అద్భుతం జరగబోతుంది అని చెప్పి చివరిగా కేవలం 6100 పోస్టులు, మళ్ళీ దాంట్లో స్కూల్ అసిస్టెంట్ ఎక్కువ అని, ఎడ్జిటివ్ తక్కువ అని, మళ్ళీ ఆ పోస్టులన్నీ కూడా విడగొడితే జిల్లా స్థాయికి వచ్చేసరికి మళ్ళీ విడిపోయి క్యాస్ట్ వైజ్గా, రోస్టర్ వైజ్గా ఎన్ని పోస్టులు ఉంటాయో తెలియక మళ్ళీ టెట్ అంటున్నారు, మళ్ళీ డిఎస్సి అంటున్నారు, సమయం తక్కువ అంటున్నారు, వెంటనే పోస్టింగ్ అంటున్నారు, అప్రెంటిస్షిప్ అంటున్నారు, వయసు కుదించారు. ఇవన్నీ వింటుంటే విద్యార్థుల్లో మరి ఏమి చేయాలి, దిక్కు తోచని స్థితిలో విద్యార్థులు ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? మరి ఉద్యమాలు చేయాలా, ఉద్యోగాలకు ప్రిపేర్ కావాలా? మరి ఉద్యమం చేస్తే గనక ఫలితం ఉంటుందా లేదా? మరి మమ్మల్ని పట్టించుకోరా, అంటే మా గోస వింటారా, పోస్టులు పెరిగే అవకాశం ఉంటుందా? మరి మా పైన గురి లేదా వారికి ఏమాత్రం, మా ఓట్లు వారికి పనికి రావా? మరి మేము నిరాశకు గురవుతే వారు అసంతృప్తికి గురై మళ్ళీ పోస్టులు పెంచుతారా? అంటే ప్రభుత్వాలకు మన పైన గురి ఉంది, నిరాశ చెందుతారని తెలిసి కూడా తక్కువ పోస్టులు వేశారు అంటే దీన్ని బాగా మీరు అర్థం చేసుకోవాలి. మరియు ఉద్యమాలు చేస్తున్న వారికి మనం ఎలాగూ కోఆపరేట్ కూడా చేయాలి, కానీ ఉద్యోగాలకు ఖచ్చితంగా ప్రిపేర్ అవుతూనే ఉండాలి. ఎందుకంటే ఈ సంఘటన, ఈ సందర్భం కొన్ని రోజులు పోయాక కామన్ అనిపిస్తుంది. కామన్ అంటే తక్కువ పోస్టులు ఉన్నాయి అనే విషయాన్ని మర్చి అందరూ చదువులో మునిగి తేలుతూ ఉంటారు. అంటే వారు ఆగమేఘాల గనక డేటు ప్రకటించక ముందే నిర్ణయం వస్తే మనం సఫలీకృతమైనట్టే. నిర్ణయం కనుక రాకపోతే మనం ఆ నిర్ణయాన్ని శిరసా వహించి మళ్ళీ మన పనుల్లోకి మనం చేరాల్సిందే. ఎందుకంటే చివరిగా నష్టపోయేది మనం మాత్రమే కాబట్టి. ఎందుకంటే అరచేతిని అడ్డం పెట్టి మనం సూర్యుని ఆపలేము, ఎందుకంటే మనం చిన్న చేతులు కాబట్టి ఉద్యోగాలు బాగా ప్రిపేర్ అయ్యే వాళ్ళను ఆపలేము ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఎగ్జామ్ డేటును పోస్ట్ పోన్ చేయించలేము, సిలబస్ను తగ్గించలేము, మరియు పరీక్ష జరిగినటువంటి తేదీని, రిజల్ట్ను ఆపలేము. రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం పూర్తిగా మళ్ళీ చదువుపై నిమగ్నం కావాలి. ఎందుకంటే కొన్ని సంవత్సరాల తర్వాత గనక ఈ రీజన్ గనక, ఏ రీజన్ అంటే పోస్టులు లేకుండే, మా జిల్లాకు పోస్టులు తక్కువగా ఉండే, చాలా పోటీ ఉండే, అప్పటి ప్రభుత్వం మాకు పోస్టులు వేయలేకపోయిండే, ఇలాంటి మాటలు చెప్తే ఎవరు వినే పొజిషన్లో, నమ్మే పొజిషన్లో ఉండరు. పైగా మనల్నే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఇదే కన్ఫర్మ్ అయితే మన చర్య ఎలా ఉండాలి, మన పని ఎలా ఉండాలి? మనం ఈ పోటీ తీవ్రంగా ఉంది, ఎవరికి వారు సెల్ఫిష్ అవుతారు. ఇప్పుడు గుంపులుగా ఉన్న మీరు తర్వాత సెల్ఫిష్గా తయారవుతారు. సీరియస్నెస్ అభ్యర్థులంతా వేరు పడతారు. హంసలాగా నీరు పారు వేలైపోతుంది. కాబట్టి దానికి తగ్గ ప్రణాళిక కూడా మీ మెదడులో ఉండాలి. ఇలా జరిగిపోయింది, అలా జరిగిపోయింది, పోస్టులు పెరగలేదు, దీనిపైన ఆశలు పెట్టుకున్నాను, ఇక నా పని అయిపోయింది, నేనేం చేయాలి, దేనికి ప్రిపేర్ కావాలి, ఇంతవరకు నేను ఏ పోటీ పరీక్షలు టచ్ చేయలేదు, దీన్నే నమ్ముకున్నాను. ఇలాంటి వాటి వల్ల మనకు ప్రశ్నకు సమాధానం దొరకదు తప్ప ప్రశ్నకు ప్రశ్న జోడై మనం ప్రశ్నగా మిగిలిపోతాం. నోటిఫికేషన్ వస్తే వెంటనే టెట్ అంటారు, వెంటనే డిఎస్సి అంటారు, వెంటనే అందరినీ మునిగిపోయేటట్టు చేసి, నిన్ను ఒంటరి చేసి, నిన్ను మాట్లాడేని చేసి, మళ్ళీ నీ చదువుకు దూరం చేసి, రివిజన్కు వేరు చేసి, ఈ విధంగా ఇబ్బంది పడతారు. కాబట్టి మనం మెల్లిమెల్లిగా మన బాధలో నిమగ్నం కాకుండా, మునిగిపోకుండా మెల్లిగా తప్పించుకునే ప్రయత్నం చేయాలి. మీ వ్యక్తిగతంగా నేను కాంక్షించే వ్యక్తిగా, ఆలోచించే వ్యక్తిగా, మీ గురించి మాత్రమే ఆలోచించే వ్యక్తిగా నేను మళ్ళీ చెప్తున్నాను, నా వంతు కృషిగా ఉచితంగా వీడియోలు అప్లోడ్ చేస్తాను. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు
మీరు యూట్యూబ్లో వినొచ్చు, యాప్లో వినొచ్చు. ప్రశ్నలు ఉచితంగా పరీక్షలు పెడతాను. మేము ఈ టైంలో మీకు చేసేది ఏమీ లేదు కాబట్టి ఒక భరోసా, ఒక భద్రత, ఒక ధైర్యం, ఒక దారి చూపించడం, గమ్యం వైపు నడిపించడం, ఆలోచన స్థితి నుంచి ఆచరణ స్థితికి నడిపించడం. కాబట్టి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు వాట్ నెక్స్ట్ ఏమిటి అనే అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడే మనం కామాగా మారి కాన్స్టెంట్గా ఉండకుండా మనం ఖచ్చితంగా ఈ ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టాలి. ఫుల్ స్టాప్ పెట్టి నెక్స్ట్ పేరా స్టార్ట్ చేయాలి. ఎందుకంటే చదివే వాళ్ళను నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఆపలేకపోతున్నావు. వారు నీకు కనిపించరు, వారు నీకు వినిపించరు, వారు రారు, వారు పోటీలో ఉంటారు. కాబట్టి మనం వ్యక్తిగతంగా నష్టపోకూడదు. మరి మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. చాలా మందికి ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నాయి కాబట్టి అది సైకాలజీ అయినా విద్యా దృక్పథాలైనా మనం అతి త్వరలో షెడ్యూల్ ఇచ్చి వీడియోలన్నీ కూడా అన్లాక్ చేసి పెడతాం. మీరు ప్రశాంతంగా చూడండి, ప్రశాంతంగా వినండి, అద్భుతంగా ఉంటాయి. మీరు కొంచెం డైవర్ట్ అవుతారు, మీకు కొంచెం మోటివేషన్ వస్తుంది. కాబట్టి మీకు ఏదైనా అనుమానాలు ఉంటే, ఇబ్బంది పడుతుంటే, దిక్కు తోచని స్థితిలో ఉంటే మన యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకొని చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. మేము స్పందిస్తాం. మేము ఉన్నదే మీకోసం. కాబట్టి మీ వల్లనే మేము ఇక్కడ ఉన్నాం. టీచర్లు ఉన్నారు అంటే అది విద్యార్థులు ఉండడం వల్లనే టీచర్ అయ్యారు. కాబట్టి పిల్లలు ఉన్నారు కాబట్టి అతడు తండ్రి అయ్యాడు. కాబట్టి ఒక తండ్రిగా, ఒక అన్నగా, ఒక సోదరునిగా మీకు గురించి ఆలోచించే వ్యక్తిగా మీరు కొంచెం ఆలోచన స్థితిని వాట్ నెక్స్ట్ ఏమిటి అని ఆలోచించకపోతే మనం అక్కడే ఉండే అవకాశాలు ఉంటాయి. సో మీరందరూ కూడా పాజిటివ్గా ఆలోచిస్తారు, మంచి సానుకూల దృక్పథంతో ఉంటారు, ధైర్యంగా ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా సహనాన్ని, ఓపికను కోల్పోరు. నిజాయితీగా, నిబద్ధతగా కష్టపడతారు. కష్టపడ్డవాడు నష్టపోయినట్లు చరిత్రలో లేదు. కాబట్టి చరిత్రను తిరగరాస్తారు. ఆల్ ద బెస్ట్.